అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం ఈ 4 పుస్తకాలు చదువుకున్నాం. ఈ రోజు నుండి మనం ద్వితీయోపదేశకాండం పుస్తకాన్ని చదువుకుందాం. ఒకసారి ఈ 4 పుస్తకాల్లో ఏం చదివాం అని మనం గమనిస్తే, దేవుడు సృష్టిని చేసిన తర్వాత, ఆదాము అవ్వల్ని సృష్టించిన తర్వాత మనుషులు ఏ విధంగా పాపంలో పడిపోయారు, మనుషులు పాపంలో పడిపోయినప్పటికీ దేవుడు వాళ్ళని రక్షించడానికి ఎలా ప్రయత్నిస్తూ ఉన్నాడు, ఆ మార్గంలో అబ్రహాముని ఏర్పాటు చేసుకోవడం, అబ్రహాము ద్వారా యేసుక్రీస్తు వారు వస్తారు అని వాగ్దానం చేయడం, ఆ అబ్రహాము సంతానానికి 400 సంవత్సరాల తర్వాత ఒక దేశాన్ని, వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేయడం, ఆ వాగ్దానానికి నెరవేర్పుగా నిర్గమాకాండంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపింపబడి సీనాయి కొండ వరకు ప్రయాణం చేసి అక్కడ దేవుడితో ఒక నిబంధన చేసుకోవడం. ఆ నిబంధననే మనం ధర్మశాస్త్రం, పాత నిబంధన అని పిలుస్తాం. ఆ నిబంధనలో ఇజ్రాయేలీకి ఏమేమి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి అవన్నీ కూడా మనం లేవీకాండంలో చదువుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, వాగ్దాన దేశం దగ్గర వరకు వాళ్ళు ఎలా వచ్చారు, ఇవన్నీ కూడా సంఖ్యాకాండం పుస్తకంలో మనం చదువుకున్నాం. రేపో మాపో మోషే చనిపోతాడు అనగా, మోషే చనిపోయే ముందు ఇజ్రాయేలీలకి దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ, ఇప్పటివరకు జరిగిన సంగతులన్నీ మరలా గుర్తు చేస్తూ మోషే చేసిన ఒక పెద్ద ప్రసంగం, ఒక చివరి ప్రసంగం, ఇజ్రాయేలీకి చచ్చిపోయే ముందు మోషే దేవుడి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాలని ఈ ద్వితీయోపదేశకాండం పుస్తకంలో మనం చదువుకుంటాం. 1 నుంచి 4 అధ్యాయాల వరకు కూడా ఇంట్రడక్షన్. 3 అధ్యాయాల్లో ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది మోషే చెప్తాడు. 4వ అధ్యాయం ఈ ద్వితీయోపదేశకాండానికి ఇంట్రడక్షన్ అనమాట. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడాన్ని యెహోషువ పుస్తకంలో మనం చదువుకుంటాం. అలా ప్రవేశించడానికి ముందు మోషే వాళ్ళకి ఏం చెప్తున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో వింటున్నట్లయితే ఆది, నిర్గమ, లేవి, సంఖ్య ఈ 4 పుస్తకాల వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి. వాటిని కూడా వినడానికి ప్రయత్నించండి. యోర్దానుకు యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపెలు, లాబాను, హజరేతు, దిజాహాబను స్థలములకును మధ్య సూపనుకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇజ్రాయేల్ చెప్పిన మాటలు ఇవే. ఈ అరాబా అనేది ఎక్కడ ఉంటుందంటే మృత సముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఇక వాగ్దాన దేశానికి వీళ్ళు వెళ్ళబోతున్నారు అనగా దానికి దగ్గరలో, ఆ దగ్గరలో ఉన్న ఈ అరాబా అనే ప్లేస్లో మోషే ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. హోరేబు నుండి షేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. ఈ హోరేబు కొండ అనగానే సీనాయి కొండ, అక్కడే కదా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. ఆ సీనాయి కొండ దగ్గర నుండి కాదేషు బర్నేయ వరకు 11 రోజుల ప్రయాణం. ఈ కాదేషు బర్నేయ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. సంఖ్యాకాండంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడే 12 మంది వేగుల వారిని వాగ్దాన దేశం చూసి రమ్మని పంపించడం, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మేము వాగ్దాన దేశానికి వెళ్ళము అని ఇజ్రాయేలు చెప్పడం వల్ల 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలోనే తిరగడం, ఇదంతా కూడా ఈ కాదేషు బర్నేయ చుట్టూ జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. షెబ్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోను, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయాలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీన మోషే ఇజ్రాయేలుకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ఆ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా కొత్త తరం వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, వాళ్ళు చేసిన యుద్ధాలు, యోర్దాన్ నదికి యువతలున్న స్థలాలను వాళ్ళు ఎలా పొందుకున్నారు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ఆ 40వ సంవత్సరంలో ఇంకా వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు మోషే చెప్తున్నాడు వీళ్ళందరితో దేవుడు చెప్పిన మాటలు. ఈ 4 వచనాలు కూడా ఇంట్రడక్షన్ అనమాట. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా, నేను ఈ ధర్మశాస్త్రము అనే పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పటిదాకా జరిగిన సంగతులన్నీ, లేవీకాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, అక్కడ జరిగిన సంగతులన్నీ కూడా ఈ ద్వితీయోపదేశకాండంలో మోషే మరలా ఇజ్రాయేల్ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దీన్ని ధర్మశాస్త్రము అని చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రము అంటే మోషే రాసిన ఈ ద్వితీయోపదేశకాండం పుస్తకం అయినా మనం తీసుకోవచ్చు, ఈ 5 పుస్తకాలన్నా మనం తీసుకోవచ్చు, పాత నిబంధన మొత్తం అంతా కూడా తీసుకోవచ్చు. అన్ని కూడా దేవుడి ఆజ్ఞలే, అంతటిని కలిపి కూడా మనం ధర్మశాస్త్రం, పాత నిబంధన అని కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలి అంటే కొత్త నిబంధనలో ఎక్కువగా ప్రస్తావించబడిన పుస్తకం ఈ ద్వితీయోపదేశకాండం. కాబట్టి ఈ పుస్తకం చదవడం చాలా ముఖ్యం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన దేవుడైన యెహోవా
హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చాను. హోరేబు అనగానే మీకు సీనాయి కొండ గుర్తు రావాలి, ధర్మశాస్త్రం ఇచ్చిన స్థలం. అక్కడ దేవుడు ఇలాగ సెలవిచ్చాడు, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును, ఆరాబులోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నింటికి, కనాను దేశమునకు, లెబనోనుకు, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళిడి. ఆ హోరేబు కొండ దగ్గర, సీనాయి కొండ దగ్గర సుమారుగా 1 సంవత్సరం ఉన్నారు ఇజ్రాయేలీలు అని మనం చదువుకున్నాం. ఆ సంవత్సరం వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించిన తర్వాత ఇంకా మీరు ప్రయాణమై వాగ్దాన దేశానికి వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. దానికి నెరవేర్పుగా మనం వాగ్దాన దేశానికి వెళ్తున్నాం, దాన్ని స్వాధీనపరచుకోండి అని దేవుడు చెప్పాడు. మనం ప్రయాణం మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. ఇప్పటికే మీరు బాగా ఎక్కువ జనాంగం, దేవుడు ఇంకా మిమ్మల్ని విస్తరింపజేస్తాడు. మీ అందరినీ కూడా నేను ఒక్కడనే భరింపలేను అని దేవుడితో ఆ రోజు నేను ప్రార్థన చేశాను. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రముల్లో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా. ఇతరుల దగ్గర సందర్భం మనం చూసాం కదా, అందరినీ మోషేనే చూడలేడు కాబట్టి, అందరి యొక్క గొడవలు అవన్నీ కూడా మోషేనే తీర్చలేడు కాబట్టి కొంతమంది న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకోమని మోషే వాళ్ళ మామయ్యని ఇత్రో సలహా ఇస్తాడు. దేవుడు కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. మనం సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందుకొని న్యాయాధిపతుల్ని నియమించుకొని బయలుదేరాం కదా, మన జర్నీ స్టార్ట్ చేశాం కదా అని మోషే ఇజ్రాయేలుకి గుర్తు చేస్తున్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరం ఇచ్చిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలుచుకొని మీ గోత్రమునకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారి మీద నేను నియమించి తిని. అలా న్యాయాధిపతులు నేను ఆ రోజు నియమించాను. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని మధ్యనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవుడిదే. మీరు మనిషిని చూడకుండా న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చండి. అల్పుడికైనా, అధికుడికైనా, గొప్పవాడికైనా, పేదవాడికైనా, డబ్బున్నోడికైనా, డబ్బు లేనోడికైనా కానీ అందరికీ ఒకేలాగా న్యాయం తీర్చండి అని ఆ న్యాయాధిపతులతో నేను చెప్పాను. కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యము నా యొద్దకు తీసుకొని రావలెను. ఒకవేళ ఏదైనా గొడవ మీరు తీర్చలేకపోతే అది నా దగ్గర తీసురండి, నేను దాన్ని విచారించదనని వారికి ఆజ్ఞాపించి తిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు నేను మీకు ఆజ్ఞాపించి తిని. ఇదంతా కూడా ఎందుకు గుర్తు చేస్తున్నాడు మోషే? అప్పుడు న్యాయాధిపతులు నియమించామని. ఎందుకంటే వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళబోతున్నారు కాబట్టి వాగ్దాన దేశంలో కూడా మీకు న్యాయాధిపతులు ఉంటారు, అక్కడ కూడా మీ పైన నాయకులు ఉంటారు. మీరు వాళ్ళ మాట వినండి. న్యాయాధిపతులు ఏమో న్యాయంగా తీర్పు తీర్చాలి, అందరూ కూడా న్యాయంగా నడుచుకోవాలి వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత కూడా. ఇది కేవలం అరణ్య ప్రయాణానికి మాత్రమే సంబంధించింది కాదు, వాగ్దాన దేశంలో కూడా మీరు పాటించాలి అని మోషే వాళ్ళకి చెప్తున్నాడు. మనము హోరేబు నుండి సాగి ఆ సీనాయి కొండ, హోరేబు కొండ దగ్గర నుండి బయలుదేరి దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూసిన ఆ ఘోరమైన మహా అరణ్యములోనికి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. కాదేషు బర్నే దగ్గరకు వచ్చాం. అక్కడి నుంచి అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుము అని నీతో చెప్పితిని. ఇదిగో మీ అందరికి కూడా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇచ్చాడు, మనం వెళ్తామే లేటు, మీరు ఎవరికి భయపడొద్దు అని నేను చెప్పినా కానీ మీరేం చేశారు? అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదుము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూసి తిరిగి వచ్చి అందులోకి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి, మనము చేరవలసిన పురములను గూర్చి,
మనకు వర్తమానము చెప్పుదురు అంటిరి. మీ మాట మంచిది అనుకొని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనుష్యుని చొప్పున 12 మంది మనుషులను పిలిపించి 12 మంది వేగుల వారిని ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున వాగ్దాన దేశం చూడడానికి వాళ్ళని పంపించారు. ప్రజలు అడిగారు, దేవుడు కూడా దానికి ఒప్పుకున్నాడు. అలాగా 12 మందిని పంపించారు. వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని వేగు చూసి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని, ఎష్కోలు లోయ గురించి కూడా మనం చదువుకున్నాం కదా, అక్కడ నుండి ఒక పెద్ద ద్రాక్ష గెల తెచ్చారు అని. ఆ దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిది అని మనకు తెలియజెప్పిరి. మంచిది అనగానే అది చాలా ఫలవంతంగా ఉంటుంది, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చాలా గొప్పగా చెప్పారు. అయితే మీరు వెళ్ళనల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారముల్లో సనుగుచు యెహోవా మన యందు పగబెట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమి అని చెప్పి మా హృదయములను కరుగజేసితిరి అని మీరు చెప్పిరి. ఆ 12 మంది కూడా వాగ్దాన దేశం బాగుందే, కాకపోతే అక్కడ నివసించే వాళ్ళు చాలా బలవంతులు, నెఫీలిల్లాగా ఉన్నారు ఒక్కొక్కరు, వాళ్ళ మీద మనం యుద్ధం గెలవలేము అని చెప్పి మీరందరూ భయపడ్డారు. మీరందరూ కూడా సనిగారు దేవుడికి విరోధంగా. దేవుడేమో వాగ్దాన దేశాన్ని చూడమంటే మీరేమో అక్కడ ఉన్న మనుషులు చూశారు. వాగ్దాన దేశం బాగుంది, కాకపోతే వెళ్ళక ముందే చనిపోతామేమో అని యుద్ధానికి మీరందరూ కూడా భయపడ్డారు. అప్పుడు నేను మిమ్ములను చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీరు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టి మీ పక్షముగా యుద్ధము చేసెను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అని మీతో చెప్పితిని. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎలా అయితే ఎత్తుకుని నడుస్తాడో అలాగా దేవుడు ఇజ్రాయేలీల్ని ఎత్తుకుని నడిపించాడు. ఏ రోజు కావాల్సిన ఆహారం ఆ రోజు ఇచ్చాడు. వీళ్ళు మాంసం అడిగితే మాంసం ఇచ్చాడు. వెనకాల ఐగుప్తులు వస్తుంటే వీళ్ళ మీద కత్తిగాటు కూడా పడకుండా ఐగుప్తులందరినీ కూడా హతం చేశాడు, యుద్ధాలు గెలిపించాడు. అరణ్యంలో ఉన్నా కానీ చాలా నీట్గా దేవుడు నడిపించాడు. ఒక తండ్రి ఎలా అయితే తన కుమారుణ్ణి ఎత్తుకుని నడుస్తాడో దేవుడు అలా మనల్ని నడిపించాడు కదా. మీరు ఆ దేవుడిని నమ్మకుండా మనుషులకి ఎందుకు భయపడతారు? అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. పగల మీకు ఎండ తగలకుండా కాపాడాడు, రాత్రి మీకు చలి తగలకుండా కాపాడాడు, ఎటెల్లలో మార్గం చూపించాడు. ఇంత చేసినా కానీ మీరు దేవుడి యందు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలను విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇచ్చేదను అని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన దేశం దేవుడు మాకిస్తాడు అని దేవుడి మీద విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళిద్దరే వాగ్దాన దేశానికి వెళ్తారు. వాళ్ళు కాకుండా ఇంకెవరు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళరు, దాన్ని చూడను కూడా చూడలేరు, ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దాన్ని చూచును. ఆ కాలేబు మాత్రం చూస్తాడు. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, మిమ్మల్ని బట్టి నా మీద కోపడ్డం అంటే వీళ్ళ మీద విసుగొచ్చి మోషే కూడా ఓపిక కోల్పోయి ఆ బండ దగ్గర నీళ్ల సందర్భంలో దేవుడి ఆజ్ఞని మోషే కూడా మీరాడు అని మనం చదువుకున్నాం. నీ పరిచారకుడు నగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. యెహోషువ వెళ్తాడు, కాలేబు వెళ్తాడు, కానీ మోషే కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించడు అని దేవుడు చెప్పాడు. అతడు ఇజ్రాయేలీలు దాన్ని స్వాధీనపరుచుకొన చేయును గనుక అతన్ని ధైర్యపరచుము. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలు వాగ్దాన దేశంలోనికి వెళ్తారు కాబట్టి యెహోషువకు అన్ని కూడా నేర్పించు, యెహోషువాని ధైర్యపరచు అని దేవుడు మోషేతో చెప్పాడు.
ఆ దినమున మంచి చెడ్డలను ఎరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురు అని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. ఎవరి గురించి అయితే మీరు భయపడ్డారో, అయ్యో మా పిల్లలు చచ్చిపోతారేమో యుద్ధంలో, మా పిల్లల్ని వాళ్ళు బానిసలుగా చేసుకుంటారేమో అని ఈ సాకు చూపించి మీరు వాగ్దాన దేశానికి వెళ్ళలేదు కదా. మీరు ఎవరినైతే అడ్డం పెట్టుకుని వెళ్ళనన్నారో మీ పిల్లలు వెళ్తారు కానీ వాగ్దాన దేశానికి మీరు వెళ్ళరు అని చెప్పి దేవుడు చెప్పాడు. దానిని వారికి ఇచ్చేదను, వారు దాన్ని స్వాధీనపరుచుకొందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పాను. మీరు ఆ అరణ్య ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటారు. మీరు చచ్చిపోయిన తర్వాత మీ పిల్లలు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్తారు అని దేవుడు చెప్పాడు. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి, మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదము అని నాతో ఉత్తరమిచ్చి మీ అందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక మీరు వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు అని వారితో చెప్పుము. ఇదిగో నేను మీకు తోడుండను కాబట్టి మీరు వెళ్ళకండి, నేను మీకు తోడుండను కాబట్టి మీరు యుద్ధానికి వెళ్తే మీరు ఓడిపోతారు అని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మలను తరిమి హోర్మా వరకు సేయూరులో మిమ్మల్ని హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ఎన్ని దినాలు నివసించారు? సుమారుగా 40 సంవత్సరాలు కాదేశు బర్నేయలో నివసించారు. అంటే దేవుడు తోడు లేకపోతే ఏం జరిగిద్ది అనేది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఈ అధ్యాయం మొత్తంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఇజ్రాయేలీలో వాగ్దాన దేశ ప్రయాణం ఎలాగో మన పరలోక ప్రయాణం కూడా అలాంటిదే. ఈ భూమి మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనం దేవుడి మాటలకు లోబడాలి. ఒకవేళ దేవుడికి విరోధంగా బతికితే దేవుడు మనకి శ్రమలు తీసుకొస్తాడు. ఎందుకు? ఆ శ్రమల ద్వారా మనం చేసిన తప్పులు మనం తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుడికి దగ్గర అవ్వాలి. అలా శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుడికి దగ్గర అవ్వకుండా ఇంకా దేవుడికి దూరం అయితే మన మీదకి వచ్చే నాశనం అనేది ఇంకా పెరుగుద్దే గానీ తగ్గదు. ఇజ్రాయేల్ అరణ్యంలో దేవుడి మీద సణిగినట్టు మనం సనగకూడదు. దేవుడి పైన ఆధారపడాలి. మనకేది మంచిదో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఆ కాలేబు, యెహోషువ వాళ్ళు మాత్రం దేవుడి ఎడల ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో మనం కూడా అంత విశ్వాసం కలిగి ఉండాలి. మనుషుల్ని చూసి భయపడకూడదు, భూమి మీద ఉండే పరిస్థితులకి భయపడకూడదు, దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఎంత పెద్ద ఆపదైనా కానీ మన నుండి తొలగిపోయిద్ది అనేది ఈ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. ఇజ్రాయెల్కి వాళ్ళు చేసిన ప్రయాణాన్ని మోషే మరలా గుర్తు చేస్తున్నాడు. ఆ కాదేశు బర్నే వరకు కూడా గుర్తు చేశాడు కదా, 40 సంవత్సరాల వరకు. ఆ 40 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. 40 సంవత్సరాలు అక్కడక్కడే తిరిగాం. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. ఇదిగో అయిపోయింది, 40 సంవత్సరాలు అయిపోయింది. ఎవరెవరైతే పాత తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారు కాబట్టి ఈ కొత్త తరాన్ని మళ్ళా నడిపించు. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, షేయీరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరలను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యమునిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇవ్వను. మీరు అటుకే వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుందాం, ఆ దేశంలో నివసిద్దాం అని మీరు అనుకోకండి. నేను ఏసావుకు వాగ్దానం చేశాను, అతన్ని ఆశీర్వదిస్తాను అని. అది ఏసావు సంతానానికి ఇచ్చిన భూమి కాబట్టి అందులో ఒక అడుగు కూడా మీకు ఇవ్వను. మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తీసుకొనవచ్చును, రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని తాగవచ్చును. నీ చేతుల పనులన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. మీకు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి మీరు భయపడకండి. ఆ ఏసావుకి ఇచ్చిన భూమిని సంతరించుకోవాలి అని కక్కుర్తి పడకండి. మీకేం కావాలో దేవుడికి తెలుసు.
అప్పుడు షేయిరులో నివసించు ఏశావు సంతానము వారైన మన సహోదరులను విడిచి ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. అక్కడ నుండి మళ్ళీ వేరే మార్గంలోకి మనం వెళ్ళాం. మనము తిరిగి మోయాబు అరణ్యమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. మీరు మోయాబీల రాజ్యాన్ని కూడా ఆక్రమించొద్దు, అది లోతు సంతానానికి ఇచ్చాను నేను. దేవుడు చూసారా అండి, కేవలం ఇజ్రాయేలీలకే కాదు, ఎవరెవరికైతే దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడో వాళ్ళందరి ఎదుట దేవుడు తన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీదకి తీర్పుని తీసుకొచ్చాడు. సేమ్ ఇజ్రాయెల్ ఎలాగో అందరూ అలాగే. కాకపోతే ఇజ్రాయెల్ గురించి మనం ఎందుకు ఎక్కువగా నేర్చుకుంటాము అంటే, ఇజ్రాయెల్లో భక్తులు ఎక్కువ మంది. ఇజ్రాయెల్ సంతానం నుండి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారి కోసం మనం ఇజ్రాయెల్ చరిత్ర చదువుకుంటున్నాం. అంతేగాని కేవలము దేవుడు ఇజ్రాయెల్ని మాత్రమే పట్టించుకున్నాడు, మిగతా ఏ జనాంగాన్ని పట్టించుకోలేదు అని కాదు. ఇది నేను స్టార్టింగ్ నుండి చెప్పుకుంటానే వస్తున్నాను, అనేక సందర్భాల్లో చూపించుకుంటానే వస్తున్నాను. ఆ రెఫరెన్స్లు మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను. మీరు మోయాబు దేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించొద్దు, అక్కడ నీకు స్వాస్థ్యము లభించదు. పూర్వకాలమున ఏమీలు అనువారు 6 దేశములో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీయుల వలె రెఫాయీలుగా ఎంచబడిన వారు. మోయాబీలు వారికి ఏమీలు అని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు షేయిరులో నివసించిరి. ఇజ్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశముల్లో నివసించిరి. దేవుడు ఎవరెవరికి తీర్పు తీర్చాడు, ఏ దేశాన్ని ఏ రాజ్యాన్ని ఎవరెవరికి ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళ చరిత్ర చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, ఇజ్రాయేల్ రేపొద్దున వాగ్దాన దేశంలో సరిగ్గా దేవుడికి ఇష్ట ప్రకారంగా నడవకపోతే వాళ్ళ దేశాన్ని కూడా వేరే వాళ్ళకి ఇస్తాడు. వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని మళ్ళీ బానిసలుగా పట్టుకెళ్ళిపోతారు అని అర్థం అనమాట. అందుకే మోషే ప్రతిసారి కూడా అన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. ఒక పక్కన వాగ్దాన దేశం మనకి దేవుడు ఇస్తాడు అని గుర్తు చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మంచిగా బ్రతకపోతే అక్కడ నుండి మరలా తరిమివేయబడతాం అనేది కూడా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరు లేచి జెరదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయలో నుండి బయలుదేరి జెరదు ఏరు దాటుటకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. 38 సంవత్సరాలు మనం ఇక్కడికి రావడానికి పట్టింది. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా ఉండెను. వారికి విరోధంగా ఉండెను అంటే ఆ పితరుల తరం వాళ్ళందరూ కూడా నశించిపోయేంత వరకు కూడా వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళరు అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి వాళ్ళు చనిపోయేంత వరకు దేవుడు మనల్ని వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వలేదు అని గుర్తు చేస్తున్నాడు మోషే. 38 సంవత్సరాలే అని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. వీళ్ళు ఇంకా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు కదా. కరెక్ట్ గా దేవుడు చెప్పిన దాని దగ్గర నుండి కాదేశ బర్నేయాలో వీళ్ళు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు 40 సంవత్సరాలు. అవన్నీ కూడా మనం యెహోషువ పుస్తకంలో చదువుకుంటాం. సుమారుగా 40 సంవత్సరాలు ఆ పితరుల తరం అంతా కూడా నశించిపోయింది, కొత్త తరం వాళ్ళే ఉన్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న 6 దేశమును దాటబోచున్నావు. సమయం అయింది కాబట్టి ఇంకా వాగ్దాన దేశం దగ్గరికి వెళ్తున్నారు. అమోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమును ఇయ్యను. అదియు రెఫాయీముల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీములు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమీయులు అందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన సేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసిన. వీళ్ళ సహోదరులే కదా ఏశావు సంతానం అంటే. ఇజ్రాయెల్ అందరూ కూడా యాకోబు సంతానం. ఆ యాకోబు సహోదరుడైన ఏశావు సంతానానికి దేవుడు ఏ ఏ దేశాలు ఇచ్చాడు, ఎలా వాటిని వాళ్ళు సంపాదించుకున్నారో అవన్నీ కూడా మోషే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆ దేశాన్ని కూడా దేవుడు మనకి ఇవ్వట్లేదు, దేవుడు మన కోసం వేరే దేశాన్ని సిద్ధపరిచాడు. మనం అక్కడికి వెళ్ళాలి కానీ యుద్ధాలు చేసి గెలిచినంత మాత్రాన ఈ దేశాలు మనవి కావు అని మోషే గుర్తు చేస్తున్నాడు.
ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామముల్లో నివసించిన ఆవీయులను కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీయులు నశింపజేసి వారి చోట నివసించిరి. వారు లేచి సాగి అర్నోను ఏరు దాటిరి. అదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరుచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. మీకు గుర్తుందా? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అహరోన్ చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్లో అమోరీయులతో యుద్ధం చేశారు అని చెప్పి అమోరీయుల్ని మీ దేశం గుండా మేము వెళ్తామని చెప్పినప్పుడు ఆ అమోర్ రాజైన సీహోను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా వీళ్ళ పైకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో దేవుడు ఇజ్రాయెల్ని గెలిపించాడు అని మన సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంత బలమైన రాజ్యాన్ని కూడా దేవుడు ఇజ్రాయెల్కి తోడుండి ఇజ్రాయేలీని ఆ యుద్ధం గెలిపించాడు అని మోషే చెప్తున్నాడు. నేడు నేను నీ వలని భయము నీ వలని వెరపు ఆకాశము కింద సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందురు. ఈ అమోరీలతో యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. అమోరీల తర్వాత మిద్యానీలతో యుద్ధం చేస్తారు. మిద్యానీల తర్వాత వాగ్దాన దేశంలో యెహోషువ ద్వారా చాలా యుద్ధాలు చేస్తారు. వీళ్లతో యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నుండి దేవుడు ఇజ్రాయెల్ ద్వారా ఎలా యుద్ధాలు గెలిపిస్తున్నాడు అనే మాటలు విని మిగతా దేశాల వాళ్ళందరూ కూడా దేవుడి గొప్పతనాన్ని గుర్తిస్తారు, దేవుడికి భయపడతారు అని చెప్పి చెప్తున్నాడు. ఈ మాటలు మనం రాహాబ్ అనే వేసి దగ్గర కూడా వింటాం. అది మనం యెహోషువ పుస్తకంలో చదువుకుందాం. రాహాబ్ అనే వేసి కూడా దేవుడు ఇజ్రాయెల్ని ఎలా గెలిపించాడు, ఇజ్రాయెల్కి ఎలా తోడున్నాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, ఈ మాటలన్నీ విని యెహోవా గొప్పతనాన్ని తెలుసుకుంటది. అలాగా దేవుడు ఇక్కడ నుండి వీళ్ళ ద్వారా చేయించబోయే యుద్ధాలను చూసి జనాలందరూ కూడా దేవుడి గొప్పతనాన్ని తెలుసుకుంటారు. అందులో మొట్టమొదటిగా ఎవరో అమోరీలు అనమాట. అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి షెబ్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము, కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకొని తాగుటకు నీళ్ళిమ్ము. షేయీరులో నివసించు ఏశావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చు దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. మేము డబ్బులు ఇస్తాం, ఆహారం నీళ్లు వాటికి కూడా డబ్బులు ఇస్తాం, మీ దేశంలో నుండి ఏవి తీసుకోం, మీ దేశం గుండా నడవడానికి మాకు పర్మిషన్ ఇవ్వు అని చెప్పి సమాధానంగా ముందడిగాం. అయితే హెబ్షోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతన్ని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేశాను. తెగింపు ఎక్కువైపోయింది అంటే దేవుడికి విరోధంగా వెళ్ళటానికి అతడు పూనుకున్నాడు. ఇక్కడ చూడండి, హృదయాన్ని కఠినపరచడం అనేది ఫరో దగ్గర చూసినట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనం దేవుడికి విరోధంగా నేను పాపమే చేస్తాను అని చెప్పి మన హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదు. ఒకవేళ మన హృదయాన్ని మనం బాగా కఠినపరిచేసుకున్నాం అనుకోండి, వెనక్కి తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు దేవుడు కఠినపరుస్తాడు మన హృదయాన్ని. దేవుడు మనకి తీర్చే తీర్పును చూసి అందరూ కూడా దేవుడి గొప్పతనాన్ని తెలుసుకుంటారు. మనం అలా నాశనం అయిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడికి ఎదురెళ్ళకూడదు, మన హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదు, పాపము చేయడానికి తెగింపకూడదు, ఇక్కడ అమోరీలు చేసినట్టుగా. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలు పెట్టమని నాతో చెప్పాను. సీహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధము చేటుకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతన్ని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరను ఆ ఏటినొద్దనున్న పురం మొదలుకొని గిలాదు వరకు మనకు
మనకు అసాధ్యమైన నగరము ఒకటి కూడా లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నింటినీ మనకు అప్పగించెను. అయితే అమోరీల దేశమునకైనను ఎబ్బోను ఏటిలోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్నెములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలముకైనను నీవు సమీపింపలేదు. దేవుడు ఎక్కడి వరకు వెళ్ళమన్నాడో, ఎక్కడి వరకు స్వాధీనపరచుకోమన్నాడో అంతవరకే మనం స్వాధీనపరచుకున్నాం. అందుకే మనం యుద్ధం గెలిచాం. ఒకవేళ దేవుడి మాటకి విరోధంగా వెళ్ళి మాకు ఇంకా స్థలం కావాలని మనం యుద్ధం చేస్తే, గర్వానికి పోతే మనం కూడా నాశనం అయిపోయేవాళ్ళం. మనం దేవుడి మాటని ఫాలో అయ్యాం కాబట్టి మనం గెలవగలిగాము, దేవుడు మనల్ని రక్షించాడు అని చెప్పేసి మోషే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో ఆ మిద్యానీయులతో మోయాబీలతో యుద్ధం ఎలా జరిగింది, వాగ్దాన దేశంలో కొన్ని స్థలాలను వీళ్ళు పొందుకునేంత వరకు ప్రయాణం ఎలా సాగింది అనేది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చదువుకుంటాం. అవి రేపటి నుండి మనం చదువుకుందాం. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంటే 1-2 అధ్యాయాల్లో ఇప్పటి వరకు వీళ్ళ ప్రయాణం ఎలా సాగింది, దేవుడికి విరోధంగా నడిచినప్పుడు ఏం జరిగింది, దేవుడి మాట ప్రకారంగా నడిచినప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మన విశ్వాస ప్రయాణంలో కూడా దేవుడికి లోబడి మనం బ్రతికితే మనం పరలోకానికి వెళ్తాం, మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడికి విరోధంగా పాపం చేస్తూ మనం బ్రతికితే మనం భూమి మీద ఇంకా కష్టాలు పడాల్సి వస్తుంది, ఇంకా పాపంలోకి వెళ్ళిపోతాం. ఈ మాటలన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండం 1-2 అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి. 3వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.